హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. ఇదైతే నా మోస్ట్ వైరల్ వీడియో ఆన్ ఇన్స్టాగ్రామ్. 40 lakh వ్యూస్ వచ్చినాయి. మీరు నమ్మకపోతే నేను డిస్ప్లేలో కూడా వేస్తా, ఒకసారి చూడండి. సో ఎందుకు వచ్చినాయి 40 lakhs వ్యూస్? ఏముంది దీనిలో అంతగానము అంటే, సో రీసెంట్గా నా బర్త్డే అయింది. ఆ బర్త్డే రోజు మేము కేక్ తెచ్చుకున్నాము, ఆర్డర్ పెట్టి కేక్ తెప్పించుకున్నాము, బటర్ స్కాచ్ ఫ్లేవరు. నాకు ఇది వచ్చింది ఆ కేక్లో. అసలు ఇది ఏంటిది, ఇది ఎందుకు వచ్చింది, నేను దీన్ని ఎందుకు చూసినా అంటే, నేను రెగ్యులర్గా ఆడవాళ్ళకు ఉన్న అలవాటు ఇది ఏంటిదంటే, మనకు బర్త్డేస్ కేక్ అయితే అది అప్పుడే తినేయకుండా కొద్దిగా దాచిపెట్టి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి ఇద్దామనే ఆ థింకింగ్ తోటి నేను కొంచెం ఒక ముక్క మిగిలితే దాన్ని తీసి చిన్న గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడదాం అన్నట్టుగా తీస్తుంటే నాకు ఇది అనిపించింది, ఏంటిది ఇది లాలీపాప్ లాగా ఉంది, తినేది కావచ్చు అన్నట్టుగా నేను బయట తీసిన. బట్ అది లాలీపాప్ కాదు. సో దానికి చిన్న చీకులాగా, అసలు అది చీకు కాదు, మేమైతే సలాక్ అంటాం దాన్ని. సో అట్లా సలాక్ లాగా చిన్నగా ఐరన్ రాడ్ లాంటిది ఏదో దానికి గుచ్చి, దానికి నేనైతే చెర్రీ అనుకున్నా. ఎందుకు చెర్రీ అనుకున్నా అంటే, దాన్ని చూడడానికి ఎట్లుంది, దాని మీద ఫోమ్ క్రీమ్ రాసి దాని మీద చెంగ్స్ వేసి తినే వాటిలాగా పెట్టిర్రు దాన్ని. సో ఇది ఏంటిది, ఒత్తితే గట్టిగా ఉంది అన్నట్టుగా కట్ చేసి చూద్దామని నేనైతే కట్ చేసి చూసిన. అది థర్మాకోల్ అనుకున్నాను నేను, థర్మాకోల్ కాదట. నాకు వచ్చిన కామెంట్స్ వల్ల నాకు తెలిసింది, ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ వల్ల దాన్ని ఫాక్స్ బాల్ అంటారట. సో అది ఫాక్స్ బాల్ అంట. సో తినేది కానప్పుడు అది కేక్లో ఎందుకు పెట్టిర్రు నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఇప్పుడు పిల్లలకి ఇస్తే అది తిని, మేము కేక్ కట్ చేసేటప్పుడు అది పిల్లలకు పోయి పిల్లలకి ఇస్తే వాళ్ళు తింటే ఏదైనా ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్? అది కేకు నిలబడడానికి పెట్టిరు, సపోర్ట్ కోసం పెట్టిరు అని చాలా కామెంట్స్ వచ్చినాయి. సపోర్ట్ కోసం ఎందుకు పెట్టాలి తినే వాటిలో, నాకు అర్థం కాదు. పెట్టిరు సరే, మరి ముందు మాకు ఏదైనా హింట్ ఇవ్వాలి కదా, చెప్పాలి కదా, జాగ్రత్త ఇట్లా తినేటి లేదు మేడం, ఇది తీసేయాలి డెకరేషన్ కోసం పెట్టమని, అట్లాంటిది ఏం చెప్పలేదే. సో అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, కేక్స్ తెచ్చుకున్నప్పుడు పిల్లలకి ఇచ్చేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో.